హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు హాసిని రెడ్డి కిచెన్లో అక్కి రోటీ చేస్తున్నానండి. కొత్తగా అనిపిస్తుంది కదా పేరు. అవునండి, ఇది అక్కి రోటీ కర్ణాటకలో ఎక్కువ చేస్తారు. నేను కర్ణాటకలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు నేను చేసేదాన్ని. మరి ఈరోజు అక్కి రోటీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఒక క్యారెట్, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, 4 పచ్చిమిర్చీలు, కొత్తిమీర ఆకు, వీటన్నిటిని కూడా వీలైనంత చిన్న సైజులో కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. క్యారెట్ మాత్రం పైన పొట్టు తీసేసి తురుముకోవాలి. మరీ సన్నగా కట్ చేయడం కంటే తురుముకుంటేనే బాగుంటుంది. కూరగాయలు క్యారెట్కి బదులు దోసకాయ లేదంటే సొరకాయ, అలాగే ఆలుగడ్డ, ఇలా ఏవైనా సరే తురుముకొని అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ సన్నగా కట్ చేసి అయితే రెడీ ఉంచుకుంటున్నాను. తర్వాత దీనికోసం వరిపిండి తీసుకుంటున్నాను. వరిపిండి 1.5 కప్పు తీసుకుంటున్నాను. ఇదంతా కూడా జల్లెడ పట్టేసి దీంట్లోకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత పిండి అంతటికి కూడా ఉప్పు సరిగ్గా పట్టాలంటే ఒకసారి కలపాలి. ఇప్పుడు మనం కట్ చేసుకునే అన్నీ కూడా ఒకటొక్కటిగా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకు, అలాగే కరివేపాకు, క్యారెట్ తురుము కూడా అన్నీ వేసేయాలి. ఇదంతా కూడా ఒకసారి నీళ్లు వేయకముందు మంచి అన్నీ కూడా కలపాలి. దాంతో ఏంటంటే పిండి అన్నిటికీ సమానంగా పడుతుందన్నట్టు. పిండిలో నీళ్లు వేసేస్తే సరిగా పట్టదు. ఇలా అంతా కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు దీనికి కావాల్సిన అన్ని నీళ్లు మెల్లమెల్లగా వేసేసుకుంటూ కలిపేయాలి. మామూలుగా ముద్దలాగా అయ్యేటట్టు ఇలాగైతే కలిపి చేతిలోకి మామూలుగా చేతిలో నిండలాగా ఉండేటట్టు ఒక ముద్దలాగా తీసుకొని బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసేసి దాన్ని ఇలా ఒత్తేయాలి. అంతా కూడా మామూలుగా చపాతీ సైజు ఎంత ఉంటుందో అంత సైజు వచ్చేలాగా పిండి తీసుకొని ఇలా ఒత్తేయాలి. తర్వాత దోశ ప్యాన్ పెట్టేసి దానిపైన బటర్ పేపర్ ఇలా వేసేయాలి. వేసేసి తర్వాత పైనకు పేపర్ తీసేస్తే సరిపోతుంది. ఇలా మెల్లగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కాల్చాలి. తర్వాత దీనికి కావాల్సిన అంటే మెల్లమెల్లగా నూనె అప్లై చేసేసుకుంటూ కాల్చుకుంటే బాగుంటుంది. నూనెకు బదులు నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా దీన్ని తిప్పేయాలి. ఇటు సైడ్ కూడా ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకుంటే సరిపోతుంది. మెత్తగా ఉండాలి కాబట్టి హాట్ బాక్స్లో పెట్టేయాలి. తర్వాత రెండవది కూడా అంతే. ఇలా అన్నీ కూడా మనకు వీలైనన్ని చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా చాలా బాగుంటాయి. బటర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్కి 2 సైడ్ల నూనె అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు ఆరనిచ్చేసి దాన్ని కూడా బటర్ పేపర్ లాగా వాడుకోవచ్చు. లేదంటే అరటాకు పైన కూడా చేసుకోవచ్చు. ఈజీగానే చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే ఏదైనా ఇలా చట్నీతో కూడా తినచ్చు. లేదంటే దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా తింటే సరిపోతుంది. క్యారెట్ అనే కాకుండా సొరకాయ కానీ లేదంటే దోసకాయ కానీ లేదంటే ఆలుగడ్డ కానీ ఏదైనా సరే ఉంటే తురిమి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి అక్కి రోటీ చేయడం. ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు కామెంట్లో మెసేజ్ ద్వారా ఇవ్వండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, అలాగే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.